ब्रह्माजा आयोक्यर्थं प्रजान्दो भागदेयनैवैनं प्रणयते ब्राह्मणार्षेय वृद्धरेत ब्राह्मणो वै सर्वा देवता सर्वस्व वेदविदे ब्राह्मणेव सन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्नाचेरङ्गेत्वये देवता एव देवता प्रेणाते मोदरात्मा उत्तममहद्भवति सर्वत्याप्ये सर्वत्यरित्ये सर्वमेव देनः प्नोति सर्वमकालुः सर्वधनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहत् शतमानं भवति शताय पुरुषः सर्वदा सकलकार्येषु दिग्विजयाभिवृद्धिर्जन्मदिनोत्सव समये भगवत् परिपूर्ण अनुग्रहकटाक्षसिद्धिरस्तु। బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున స్థానిక శాసనసభ్యుడు బడే రాధాకృష్ణ రెడ్డి గారు ఇచ్చేశారు. వారిని ఈ రోజు ఇక్కడికి ఆహ్వానించడానికి కారణం ఏంటంటే చాలామంది అధికారం వచ్చాకే నాయకుల్ని అతిథులుగా స్వీకరిస్తారు. కానీ 2021, 2022, 2023 నా పెద్ద కుమారుడు పుట్టినరోజు కూడా అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బడేటి రాధాకృష్ణ రెడ్డి గారిని కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి ఆ 3 సంవత్సరాలు విచ్చేసినందుకు మరి బ్రహ్మాండమైన పార్లమెంట్లోనే కాదు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత బీజేపీ ప్రభుత్వం కాడి నుంచి కూడా 62,388 ఓట్లు సాధించిన వ్యక్తి అలాగే ఆయన కన్వీనర్గా ఉన్నంతసేపు కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం అయితే ఆదేశిస్తే అన్నాయి ముందు డివిజన్లో పెట్టండి బాధ్యులు కానీ కర్మ కానీ భవిష్యత్తు గ్యారంటీ కానీ అలాగే సూపర్ 6 కానీ సభ్యత్వ నమోదు కానీ అన్ని కార్యక్రమాలు ఫస్ట్ మన డివిజన్ కాడి నుంచే ప్రారంభించాం. 50 డివిజన్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఏడులో 2,585 మెజార్టీ తీసుకొచ్చిన ఘనత మన మన డివిజన్లో 10 మంది ఓటర్లు ఉంటే వాళ్ళు 2 వైఎస్ఆర్సీపీకి 8 ఓట్లు మనకి వేశారు. 4,673 పోల్ అవుతే 932 ఓట్లే వైఎస్ఆర్సీపీకి అవుతే మనకి వాళ్ళు వేసినా ఎవరు వేసినా సరే ఏలూరులో వైఎస్ఆర్సీపీకి 49,000 ఓట్లు పడితే మన ఎమ్మెల్యే గారికి 1,09,000 చిల్లర బండి అయినా సరే మనం ఆకు కాదు ఇల్లు కాదు ఎన్నికల వరకే ఆంధ్ర కానీ మంద కానీ రాజకీయం ఎన్నికల అయిన తర్వాత ఏలూరు నియోజకవర్గం మొత్తానికి ప్రజాప్రతినిధి శాసనసభ్యులు గారు మనకి కక్షలు కానీ వేధింపులు కానీ అలాంటివి ఎవరో కూడా మన డివిజన్లో నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనకి చేయలేదని విద్వేష రాగలతో వెళ్ళకూడదు. అందరూ స్వాతంత్రంతో అభివృద్ధి బాటలో నడిపించి మనకి ఎమ్మెల్యే గారికి మంచి మెజార్టీ ఇచ్చేటువంటి మన యొక్క డివిజన్లో ప్రభుత్వ పథకాలు కానీ అలాగే రోడ్లు కానీ ట్రైన్లు కానీ కలవట్లు కానీ అభివృద్ధి పదంలో ముందు ఆయన మనం తీసుకుని మళ్ళీ మనం రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో మంచి మెజార్టీ ఇస్తారని చెప్పి సభలో తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. శాసనసభ్యుల వారిని కూడా 2 విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ కూడా నమస్కారం. మరి ఈ రోజున చూడే బాలు 39వ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 3 సంవత్సరాల పాటు రావడమే కాదు ఎల్లప్పుడూ కూడా తప్పనిసరిగా చూడే నేను వస్తాను ఉంటాను. మా తాతల కాడి నుంచి మాటల మాంత్రికులే కాదు చేతల మాంత్రికులు కూడా చూడే ప్రజలను చైతన్యవంతం చేయడంలో కానీ ప్రజలను కన్విన్స్ చేయడంలో కానీ సిద్ధాహస్తుడు. ఎందుకంటే జరిగిన వాస్తవాలు కానీ జరగబోతుంది కానీ చక్కగా చెప్పి అందరినీ కూడా అంటే నేను కూడా ఎలక్షన్లో వెళ్ళినప్పుడు నాకు ఓపిక ఎక్కువ అంతకుముందు కూడా ఉండేది.
నాకంటే ఎక్కువగా నిదానంగా చెప్తాడు. ఎందుకంటే రాజకీయాల్లో నాకంటే ముందు నుంచి ఉన్నాడు కాబట్టి అన్నీ చెప్తాడు. దాంట్లో మంచి చెడు అన్నీ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మూడు ప్రభుత్వాలు ఏంటంటే ఎన్డీఏ, బీజేపీలో, ఎన్డీఏలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసిపోయిన తర్వాత మీరేమనుకుంటారు? ఏ పని అన్నా అయిపోయింది అనుకుంటారు. ఆకాశంలో చంద్రులని 3 కలిసిపోయినగా తెచ్చి ఇచ్చేస్తారు అనుకుంటారు. కానీ అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి చూసా ఏ విధంగా ఏ పనులు అవ్వాలి అన్న ప్రతి దానికి కూడా ఇబ్బందులు ఉంటాయనేది మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మనందరికీ కూడా రాజధానికి 15 కోట్లు ఇచ్చిన రేపొద్దున మనం ఏదైతే చేస్తాం అనుకున్నామో ఒక్కొక్కటిగా జరుగుద్ది. ఇక్కడతో అయిపోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్లో ఏదైతే చేశారో మొన్న ఏదైతే క్లీన్ అండ్ గ్రీన్గా ఏలూరు ఉండాలనుకున్నామో ప్రతి డివిజన్లో కూడా క్యాడర్ అందరూ కూడా దగ్గరుండి పని చేయించారు. దానికి నిదర్శనంగానే మనకి నీళ్ళు ఎక్కడ నిలవపోకుండా ఒక్క కేసు కూడా ఫీవర్ కానీ డెంగ్యూ కూడా రాకపోతే అదంతా కార్యకర్తల కృషి. తప్పనిసరి అలా చేయబట్టే మనం అందరం కూడా మా వంటలో మీకు ఎలాగ నీళ్ళు రావు, 2 టౌన్లో కూడా మా ఆఫీస్ దగ్గర కానీ రాజచంద్రపేటలో కానీ నీళ్ళు నిలవల. ఇప్పుడు వాళ్ళ నుంచి మొదలు పెట్టారు షిల్ట్ తీయడం అనేది. అవన్నీ కూడా తీసిన దాని మీద మనకంతా కూడా రేపు కూడా వర్షాకాలంలో ఏముండదు. మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి ఎన్ని రోడ్లు వేసుకోకపోతే అన్ని రోడ్లు మనం వేస్తాం. తప్పనిసరిగా ప్రజల్లో ఉండాల్సిందే. ఇప్పుడైనా సరే నేను ప్రజల మనిషినే, ప్రజల మధ్యలోనే ఉంటా. నేను అప్పుడు చెప్తా నేను ఒక కార్లోనే వస్తాను. 2 కార్లు వెనకాల వచ్చేది ఎవరితో కూడా నాకు తెలీదు. నేను వచ్చి ఒక కార్లోనే వస్తాను, 4గురితోనే వస్తాను. అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత 400 మంది నా మనుషులే కదా ఉండేది. 62,000 మెజార్టీ ఇచ్చారని ఏ విధంగా చెప్పారో 1,90,000 నాకు ఓట్లు వేశారు. ఓట్లు లేని ప్రజలు కానీ వీళ్ళు కానీ వాళ్ళందరికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. రాము ఎక్కడున్నాడు? కార్పొరేటర్ రాత్రి యాక్సిడెంట్ జరిగిందంటే అక్కడ ఎమ్మెల్యే రావాలి, ఎంపీ రావాలంటే జనాన్ని నువ్వు ఉన్నావుగా కార్పొరేటర్ గా ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పాలి కదా. వినట్లే. అదే ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా తీసుకెళ్ళాల్సింది హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఏం చేస్తున్నావు? వాళ్ళతో మాట్లాడాలిగా. నువ్వు కార్పొరేటర్వే కదా. మరి ఉండాలి. మరి యాక్సిడెంట్ చనిపోయాడంట. మరి అక్కడ నేను మనిషి వెళ్ళాడు. ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తున్నాడు. లారీ వాడితో మాట్లాడడం, వాడిని ఎంతో కొంత సహకారం చేయమన్నాం. అది అయ్యేంత వరకు కూడా లారీ వాళ్ళు వస్తున్నాయి. ఎవరైనా సరే అన్యాయం జరిగినప్పుడు మనం ఎంతవరకు న్యాయం చేయగలమో అని చేయించాలి. అతనికి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. ప్రభుత్వ పరంగా ఏదైనా ఉంటే మొన్నే పెళ్లి అయిందంట, అమ్మాయికి కూడా న్యాయం చేసే బాధ్యత మనం తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఏ విషయంలో అయినా సరే ప్రతి కార్యకర్త కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు మనం న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది. ఎవరైనా ఏ పార్టీ వారైనా అదే విధంగా చేయాలని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే బాలు ముందు మంచి పదవులు చూడే కంటే ఎక్కువ పదవులు ఆశించాలని చెప్పి తండ్రి నుంచి తనయుడు వాళ్ళని గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.